మేము బిగ్ బాస్ చూస్తున్నాం, మాకు అందరి సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి కానీ సంజన గారి గేమ్, మాస్ మ్యాన్ గారి గేమ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వట్లేదు. ఏంటి వాళ్ళిద్దరు క్రేజీ గేమ్ ఆడుతున్నారు, ఇద్దరు చాలా మంచి గేమ్ ఆడుతున్నారు. టాస్క్ నే వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు. తిప్పుకుంటే తప్పేంటండి, సింపుల్. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ఉంది, ప్రతి సినిమా ఉంది, సినిమాకి స్టోరీ ఉండాలంటే ఒక హీరో ఆర్ విలన్ ఉండాలి, స్టోరీ వీళ్ళ చుట్టే తిరగాలి, అంతే కదా. వీళ్ళిద్దరు హౌస్ లో ప్రతి కంటెస్టెంట్స్ ని వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు, నోటీస్ చేస్తున్నారా? దట్ ఈస్ బ్రిలియంట్ అండి, దట్ ఈస్ సో బ్రిలియంట్. అండ్ ఇది తిప్పుతున్నారు అని తెలిసినా కూడా జనాలు తిరుగుతున్నారు చూడండి, అది వాళ్ళ గేమ్ ని క్వశ్చన్ చేయాలి మీరు. వీళ్ళిద్దరు అనొద్దు, వేరే వాళ్ళు అరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదా, ఈ మాత్రం చూస్తలేరా అని వాళ్ళని అనుకోవాలి. కానీ వీళ్ళిద్దరూ ఆర్ అమేజింగ్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకి గేమ్ ప్లే మీద ఉన్న క్లారిటీ బర్నీ గారికి కూడా ఉంది, అంత గేమ్ ప్లే మీద క్లారిటీ బై ద వే ఉంది, అతను చాలా క్లారిటీ ఉంది. చాలా తక్కువ మందికి ఉందండి అంత క్లారిటీ ఆఫ్ గేమ్. సో దే ప్లేయింగ్ అమేజింగ్. వాళ్ళని పాయింట్అవుట్ చేసే అసలు నేను చేయను కూడా, దర్ వన్ ఆఫ్ మై బెస్ట్. వాళ్ళు గెలవాలనే నేను హోప్ చేస్తున్నాను, ఇద్దరు వన్ ఆఫ్ దెమ్. ఇప్పటి వరకు మీరున్న 2 weeks వరకు మీకు అర్థమైంది ఇది స్క్రిప్టెడా లేకపోతే మొత్తం రియల్ అయినా? స్క్రిప్టెడా. మాకు ఒకటే పేపర్ వస్తుందండి, ఏమంటారు బెల్ వస్తుంది బిగ్ బాస్ నుంచి, అది స్టోరేజ్ రూమ్ ఉంది కదా, లెటర్ వస్తుంది, దానిలోంచి ఏమొస్తాయి తెలుసా మాకు, పాటలు పాడకండి, ఏమంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి, బయట మాట్లాడుకోవద్దు, ఇదే వస్తుంది మ్యాక్స్, బ్యాటరీలు మార్చుకోండి. దీని మించి 0 ఇన్పుట్ మాకు తెలుసా, 0 అంటే 0 ఇన్పుట్. నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే, ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది. ఇంకోటి అనుకున్నా, బట్టలు ఉతకడానికి లోపల వాషింగ్ మెషిన్ ఉంటది ఎక్కడనో సీక్రెట్ రూమ్ లో అనుకున్నాం, ఏవి లేవు అసలు. మీకు సింపుల్ చెప్పనా, ట్రిమ్మర్ కూడా అలౌడ్ లేదు మాకు, ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి. సో నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్. పొద్దున్న లేచి ఎండలో కూర్చోవాలనుకుంటాం, రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపితే పడుకుందాం అంతే, దీని మించి ఏం ఆలోచనలు ఉండవు అంతే, ఇంకా నథింగ్ ఎల్స్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫెయిర్ గేమ్. మనకి నాగార్జున గారు సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు, బిగ్ బాస్ అనగానే మనకు గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ లోనే. మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించిందా? మొత్తం గొడవలు ఎన్ని అయినా కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే అయినాయి. ఇక్కడ గుడ్ ప్రాపర్ ఫుడ్ ఉండదంట, నిజమేనా? ప్రాపర్ ఫుడ్ ఉండదా అంటే, ఫస్ట్లీ బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. మీకు చెప్పాలి, టెనెంట్స్ కి మంచి ఫుడ్ వచ్చింది, వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ వస్తుండే కదా, ప్రొడక్షన్ క్యారేజ్ వస్తుండే, వాళ్ళు ఫుడ్ బాగుండే టెనెంట్స్. కానీ కొంచెం ఏమంటారు రైస్ ఓకే ఉండే, కర్రీస్ ఉండే, కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజారైపోయినారు. మాకేందంటే ఎవరికి వండడం వచ్చో తెలియదు, అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది ఇది అంటుండే. సో ఎవరి నమ్మాలో తెలియకపోతుండే. లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేశారు, తనుజ గారు డే 1 ఇచ్చి పడేశారు ఫుడ్. దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తర్వాత ఫుడ్ బాగాలేకుండే, యావరేజ్ ఫుడ్ వండారు, మధ్యలో పులిహోర ఒకటి బాగా చేస్తారు. సెకండ్ వీక్ రాము వచ్చారు వండడానికి, మస్తు వండిండు రాము అయితే, మస్తు వండిండు. మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు, టైమింగ్స్ తోటి అయింది. ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే, డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే, అండ్ ఇవి మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు. సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండే అసలుకి, దాంతో చాలా తక్కువ తినడం అయిపోయింది మాకు. అండ్ బ్రెడ్ లేదు మాకు, పాలు ఏమంటారు పెరుగు లేదు, ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు, బేసిక్ ఫుడ్ ఉంటది. సో దానికోసం లగ్జరియస్ ఫుడ్ అయితే ఏం లేదు, బేసిక్ ఫుడ్ అట్లనే ఉండే. సో గేమే అది, నేను బ్యాచిలర్ లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏం అనిపించలేదు. సో ఇట్ వాస్ ఫైన్. ఈసారి కప్పు కామనర్దా లేకపోతే సెలబ్రిటీదా? ఇప్పుడు నన్ను అడిగితే అయితే సెలబ్రిటీదే అనిపిస్తుంది, ఎందుకంటే బయటకు వచ్చి చూసాను కదా. కానీ గేమ్ మార్చాలండి, ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల. నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను, ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ 2కి వెళ్ళారు. సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది. అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు, అదొక కామనర్స్ లోనే ఉన్నారు. సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. కామనర్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటది కొంచెం, అరే మన వాళ్ళు ఒకళ్ళు గెలుస్తుంది. అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా, బట్ నేను చూస్తున్నంత వరకు అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్.
ఉన్న వాళ్ళ దాంట్లో. కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా, ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక డౌట్, ఇది నిజమేనా? సింపుల్ అండి, ఒకళ్ళు చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టించుకోవాలి గేమ్? ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నా 2-3 times, ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే. సో అది మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంతే. గేమ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయడానికి ఆడతారండి. సింపుల్. సంజన గారు ఎంత చెడగొట్టలేదు, ఇల్లు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నారు. తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే. ఇప్పుడు రీతు గారినే ఇద్దరిని ఎందుకు అనాలి? సన్నాను కూడా అనొచ్చు. తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి. అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడొద్దు అని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు. సన్న గారు అన్నప్పుడు మళ్ళీ రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలి కదా. సో రీతు గారి కంటే నేను వీళ్ళిద్దరినే అంటాను. ఒకళ్ళు చెడగొడుతున్నారు మన గేమ్ అంటే మనం చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు. అసలు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తము. Day 12-13 అయితే నేను మళ్ళీ ఇమ్ము అన్న పూల్ పక్కన కూర్చుంటాం ఇద్దరం, మా అడ్డ అది కూర్చొని ఇట్లా చూస్తుంటే ఏం నడుస్తుందిరా అది ఇది అని అన్న అంటాడు. నేను కూడా అంట అరే అన్న రా అన్నాడు, ఏం నడుస్తుంది మనీష్ భయ్య అది ఇది అంటే నేను నాకు కూడా ఏం అర్థమవుతుంది అన్న ఏందన్నట్టు ఇది అసలుకి అది ఇది అని. వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయిందని చాలా చెప్తున్నాం. మన దివ్య ఏదో లీక్ ఇచ్చినట్టుంది, అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది, బట్ బయట పడతారో లేదో నాకు తెలియదు అసలుకి. మీ ప్రకారం టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నా ప్రకారమా యాజ్ ఆఫ్ నౌ నేను వెళ్ళిపోయాను. నేను మొన్న ఎపిసోడ్ చూడలేదండి దానికోసం, బట్ అందరు ఆల్మోస్ట్ సేమ్ గేమ్ ఆడుంటారు అనుకుంటున్నాను నేను. ఎవరు విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను నేను. నాకు విన్నర్స్ లో చూడాలి, సన్నా, ఇమాన్యువల్, హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా ఐల్ బి వెరీ హ్యాపీ. బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్నీ గారు విల్ బీ ఇన్ ద లిస్ట్ కంపల్సరీ. ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనుజ గారు అవుతారు అనిపిస్తుంది. బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం సేఫ్ గేమ్ ఉంది తనది, బాగానే ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు. తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా. అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. సో నేను ఇన్ని రోజులు ఫ్యాన్ బేస్ కి ఇంత ఏమంటారు బిగ్గెస్ట్ క్రైటీరియా ఇవ్వలేదు. నేను రియలైజ్ అయ్యాను అట్లాంటి ఫ్యాన్ బేస్ ఉంటే నేను కొంచెం గుంజేస్తుండే చాలా వీక్స్ వరకు అని. తనుజ గారికి ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కొంచెం రియలైజ్ అయ్యాను. సో ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న గేమ్ ప్లే ఇంకా బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉంటే ఐఎమ్ సెన్సింగ్ తనుజ గారు మైట్ బీ దట్ వైల్డ్ కార్డ్ ఇన్ టాప్ 5, బట్ 5th పొజిషన్ ఆల్వేస్ ఓపెన్ అండి నా ఉద్దేశంలో. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య నిఖిత వెళ్ళడం జరిగింది కదా, సో ఇప్పుడైనా కామనర్స్ గేమ్ ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నేను ఉన్న కామనర్స్ కి పక్కకెళ్ళి మరీ తీసుకెళ్ళి చెప్పిన ప్రతి ఒక్కరికండి ఇట్లా అరుస్తున్నాము బాగాలేదు, నాకే ఎట్లా అనిపిస్తుంది మార్చుకోండి అంటే వాళ్ళు వినలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.